ఏమైంది అంజలి? కాఫీ తాగు బావా. నువ్వు ఇంత హస్కీ వాయిస్తో చెప్తే తాగకుండా ఉంటానా? కానీ వన్ కండిషన్, ఇద్దరం షేర్ చేసుకుందాం. ఏమైంది? తాగు. నాకెందుకు? నువ్వు తాగు బావా. లేదంజలి, ముందు నువ్వు తాగు. కానీ ఈ కాఫీ ముందు నువ్వే తాగాలి. తాగు బావా. ఈ కాఫీ కలిపింది నువ్వు కూడా తాగాలి. నీకోసమే చేశాను కదా, నువ్వే తాగాలి. తాగు. లేదంజలి, ముందు నువ్వు తాగు. ముందు నువ్వే తాగాలి. నో అంజలి, ప్లీజ్, ముందు నువ్వు తాగు. నువ్వే తాగాలి. ప్లీజ్ అంజలి, నువ్వే తాగాలి. నువ్వే తాగాలి. నువ్వే తాగాలి బాబా. ఐమ్ సారీ అంజలి, నా కోసం నువ్వు ఇంత ప్రేమగా చేసిన కాఫీ కింద పడేశానా? పర్లేదు బాబా, అలా రాసి పెట్టింది జరిగింది అంతే. సరే, జస్ట్ ఎ మినిట్, నేను మాప్ తీసుకొచ్చి క్లీన్ చేస్తానా? అదృష్టం నీ వైపు ఉంది అర్జున్, బతికిపోయావు. కానీ నా నుండి ఎప్పటికీ తప్పించుకోలేవు. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ మీ. రే రాక్షసుడా, నన్ను వదిలే, లేదంటే చంపి. ఎందుకురా నాకు ఈ నరకం? నేను భరించలేకపోతున్నాను. నన్ను వదిలే, నన్ను వదిలే. నన్ను వదిలే. సౌండ్ పొల్యూషన్ చెయ్యకు. నేనేం టార్చర్ పెట్టకముందే నరకం చూపిస్తున్నానని కంప్లైంట్ ఇస్తున్నావేంటి? తప్పు కదా. బాబు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమైపోయానని వెతుకుతూ ఉంటాడు. భార్య భర్తల్ని విడతీయడం పాపం రా. సెంటిమెంట్ సినిమాలు ఎక్కువ చూస్తావు అనుకుంటా. భార్యాభర్తలను విడదీయొద్దని చెప్పావు, బాగుంది. మరి మా అన్నాదమ్ముల్ని విడదీయటం పాపం కదా అంజలి? నేను భూమి మీద, నా తమ్ముడు ఆకాశంలో. అర్జున్ నీ కోసం ఎదురు చూస్తున్నట్టు నువ్వెప్పుడు చచ్చిపోయి నరకానికి చేరుకుంటావా అని అక్కడ నా తమ్ముడు ఎదురు చూస్తున్నాడు తెలుసా? నువ్వు తప్పించుకోలేవే. ఎందుకంత శ్రమ పడతావు? కొంచెం ఓపిక పడితే ప్రాణాలు తీసుకుంటాను కదా. నువ్వు సాడిస్ట్ విరా.
ఎదుటి వాళ్ళు ఏడిస్తే ఆనందిస్తావు. నన్ను వదులు, వదలరా. అరే రే 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 రే, అందమైన అంజలి చేతులకు రక్తం వస్తుంది. ఉండు, 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 మందు పోస్తా. వద్దు, 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 వద్దు. నన్నేం చేయొద్దు. వద్దు. వద్దు. ప్లీజ్. కొత్తగా ఉందా? గాయమైతే ఆయింట్మెంట్ రాయాలని నాకు తెలీదు డాక్టర్, అందుకే కారం రాశా. ఈ సౌండ్ వస్తే నాకు ఎలర్జీగా ఉంటుంది. రిలాక్స్, మంట తగ్గిపోతుంది. ఏడో కంజలి, నన్ను తాకొద్దు. దూరంగా వెళ్ళు రాస్కెల్. నిన్ను నేను ఎలా చంపాలనుకుంటున్నాను చెప్పలేదు కదూ. అదిగో నీకోసం ఎన్ని సామాన్లు తీసుకొచ్చానో చూడు. కసి తీరా చంపాలనుకుంటే కత్తిని వాడతా. షేవింగ్ చేసుకున్నంత స్మూత్గా ప్రాణాలు పోవాలంటే బ్లేడుతో నరాలు కోస్తా. బాగా దాహంగా ఉన్నప్పుడు చెప్పు, కూల్ డ్రింక్ లో పాయిజన్ కలిపిస్తా. చనిపోయేటప్పుడు కొంచెం కిక్ ఉండాలనుకోవటంలో బహుమాటం లేదు. ఇంకో ఆప్షన్ ఉంది. ఈ తాడుతో ఉరేయటం. అయితే చచ్చిపోయే ముందు నా తమ్ముడు ఎంత నరకను అనుభవించాడో నువ్వు కూడా అనుభవించాకే ఈ సామాన్లన్నీ వాడదాం, సరేనా? చిన్న బ్రేక్, లోపల ఏడుస్తూ ఉండు.
గీత బాధను వదిలించుకోవడానికి అమ్మని ఎదిరించి ఇంత దూరం వచ్చానా? కానీ ఇలా ఎంతకాలం ఇలా గీతకు దూరంగా ఉండాలి? నాకు అంజలికి పెళ్ళయిందని తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? నాకు దూరంగా వచ్చావని సంతోషపడుతున్నావా అర్జున్? నేను నీకు దూరంగా ఎలా ఉంటాననుకున్నావు? నేనే నిన్ను నాకు తోడుగా ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ప్రపంచానికి దూరంగా నాతో తీసుకెళ్ళడానికి. ఈ రోజుతో నువ్వు శాశ్వతంగా నా వాడివైపోతావు. గీతమ్మా, 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 నువ్వు ఇక్కడున్నావమ్మా? గీతమ్మా, 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 ఎన్ని రోజులైందమ్మా నేను చూసి? నువ్వు ఇక్కడున్నావమ్మా? నేను నీకోసం ఎంతెంత దూరం తిరిగానో తెలుసా? గీతమ్మా, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి? గీతమ్మా, 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 బాగున్నావు కదమ్మా? ఏ నన్ను గీత అంటావేంటి?
నేను నేను అంజలిని. లేదు, నువ్వు అంజలివి కాదు, మా గీతమ్మవి, మా గీతమ్మవి. నిన్నెన్ని రోజులైందమ్మా చూసి, నీకోసం నేను ఎక్కడెక్కడ వెతికాను. అవునమ్మా. ఏయ్, చెప్తుంటే అర్థం కాదా? నేను గీతని కాదు, అంజలిని. నువ్వు నీ చెల్లెల్ని మోసం చేయగలవు, మీ అమ్మ నాన్నల్ని మోసం చేయగలవు, ప్రపంచాన్ని మొత్తాన్ని మోసం చేయగలవు, నన్ను కాదు. నువ్వు గీతమ్మవే, నా గీతమ్మవే. నువ్వు నా గీతమ్మవే, నా గీతమ్మని నేను గుర్తుపట్టలేనా? గుర్తుపడతాను. నువ్వు నా గీతమ్మవే, నా గీతమ్మవే. అమ్మా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. తను గీత కాదు, అంజలి, నా భార్య. హే పిచ్చివాడా, పొరపాటు పడుతుంది నేను కాదు, మీరు. పోలికలు ఒకటైనంత మాత్రాన మనుషులు ఒకటవుతారా? రూపం ఒకటే అయినంత మాత్రాన దేహం ఒకటే అవుతుందా? తను గీతే. కావాలంటే తన్నే అడుగు. నిన్ను ప్రాణంగా ప్రేమించే మనిషిని నీ కళ్ళలోకి చూసి నిజం చెప్పమను. చెప్పు. నిజం చెప్పు. నువ్వు అంజలివి కాదు, గీతవని నిజం చెప్పు. చెప్పు, నువ్వు అంజలివి కాదు, గీత అని చెప్పు. గీ పిచ్చా, నేను అంజలిని. మా అక్క నన్ను బాబు నుంచి దూరం చేయడానికి నిన్ను పంపించిందా? వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. గీతమ్మా, నేను చెప్పేది వినమ్మా, నేను చెప్పేది విను. గీతమ్మా, గీతమ్మా, నేను చెప్పేది వినమ్మా. గీతమ్మా, మీ అందరి వల్ల ప్రశాంతత లేకుండా పోయింది. దాన్ని వెతకుంటూ నా అర్జున్తో పాటు ఇంత దూరం వస్తే ఇక్కడికి దాపురించావా? ఇంకోసారి నా జీవితంలో కలుగజేసుకుంటే చంపేస్తాను. వెళ్ళు. గీతమ్మా, నువ్వు చేసేది తప్పు. నీ ఆలోచన తప్పు. వద్దు, అలా చెయ్యొద్దు. ప్రాణంగా ప్రేమించిన వాడి ప్రాణాలకే ఎసరు పెట్టద్దు. వద్దు, అలా చెయ్యొద్దు. పద బాబా. గీతమ్మా, అమ్మాయి వెళ్ళిపోతే లేచిపోయిందంటారు, అబ్బాయి వెళ్ళిపోతేనేమో పారిపోయాడు అంటారు. అర్జున్ చెప్పి మరి అంజలిని తీసుకెళ్లిపోయాడంటే ఏమనుకోవాలి? ఆ పిచ్చిది గీతకు భయపడి పారిపోయాడు అనుకోవాలా? లేకపోతే అగ్ని సాక్షిగా అంజలి మెళ్ళ తాళి కట్టి మరీ లేపుకుపోయాడు అనుకోవాలా? చిచ్చి, నలుగురికి తెలిస్తే నవ్వురు పాలైపోతావు. ఎందుకే కాంతం అలా అరుస్తావు? వాళ్ళు ఎక్కడొక్కడ ప్రశాంతంగానే ఉంటారు కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. ఆ ఫోన్లకు ట్రై చేసే మనకే మనశ్శాంతి లేకుండా ఉంటుంది. శరవాణి యంత్రమందు విద్యుత్ సారము లేదేమో మాత. అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు?
మొబైల్లో ఛార్జింగ్ లేనట్టుందమ్మా. ఇంకా నయ్యం, ఛార్జీలు లేక హడవుల్లో పడి నడుచుకుంటా పోతున్నారేమో అని చెప్పలేదు. ఇప్పుడు ఏమైందమ్మా? నీ ప్రాబ్లం ఏంటి? మీకేం ప్రాబ్లం లేదనుకుంటున్నారేమో. ఆ దెయ్యం మొహంది గీతొచ్చి అర్జున్ ఎక్కడా అని ఇదిగో ఇక్కడ నెత్తి మీద కూర్చొని నిలదీస్తుంది.